ఇప్పుడు మీకు సూపర్ వీడియో చూపించేస్తానండి. మీరు అందరూ క్రాటన్స్ చిన్న చిన్న మొక్కలు రకరకాల షేపులో చూసుంటారు కదండి. ఇదిగో అమ్మాయి, ఆ అబ్బాయి నెంబర్ దొరికితే నాకు కొంచెం ఇస్తావా? ఇప్పుడు నీకెందుకు అంటే మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉందమ్మాయి, దానిని కొంచెం మంచి షేప్లోకి తీసుకొచ్చేద్దామని. పెద్ద సెట్టు ఒక షేప్లోకి తీసుకురావాలంటే అయ్యే పని కాదబ్బాయి. ముందు నుంచి ఓ పద్ధతి ప్రకారం కటింగ్స్ వేసుకుంటూ రావాలి. అప్పుడు పెద్దదైన తర్వాత సరిగ్గా మెయింటైన్ చేయాలన్నమాట. అసలు నువ్వు నీ తలకాయ సరిగ్గా మెయింటైన్ చేయలేవు, ఇంకా సెట్ నేను చేస్తావు. కానీ ఓ యాప పూలు తీసుకుని పళ్ళు తోముకో. ఊళ్లలో చాలా ఏళ్ల ముందర వేప చెట్లుంటాయి. కొన్ని నగరాలు పట్టణాల్లో కూడా ఈ చెట్లు ఉంటాయి. వేప చెట్టు ఉంటే చాలా మంచిది అంటారు. మీరంతా వేప చెట్టు ఎలా ఉంటుందో చూసే ఉంటారు కదా. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వీడియోలో కనిపిస్తున్న వేప చెట్టు లాంటిది మాత్రం ముమ్మాటికి చూసుండరు. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వేప చెట్టు ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఫీల్ అవుతారు. వీడియోలో తెల్లటి చారల కుర్తా, నీలిరంగు జీన్స్, చెప్పులు ధరించి చేతుల్లో పెద్ద కత్తెరతో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా. అతడు వేప చెట్టు కొమ్మలు ఆకులను కట్ చేసేస్తున్నాడు. ఏంటో అనుకుంటున్నారేమో, అక్కడే ఉంది అసలు మ్యాటర్. చివరి వరకు చూస్తే వేప చెట్టును ఇంత అందంగా పెంచడం సాధ్యమవుతుందా అని మీకు అనిపిస్తుంది. నేనెప్పుడూ అనుకోలేదు వేప చెట్టు ఇంత అందంగా ఉంటుందని అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఈ చెట్టు ధర ఎంతని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. వేప చెట్టును ఇంత అందంగా తయారు చేసిన ఇలాంటి వ్యక్తి ఇక ఎక్కడైనా దొరుకుతాడా అని అడుగుతున్నారు. కొందరు మాత్రం ఇది కూడా ప్రకృతిని దెబ్బతీయడం లాంటిదేనంటూ ఖండిస్తున్నారు. గ్రామాల్లో దాదాపు అందరి ఇళ్లలో వేప చెట్లు కనిపిస్తాయి. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తన వేప చెట్టును ఓ అద్భుతమైన కళాఖండంగా తయారు చేశాడు. మన గ్రామాల్లో కూడా ఇలాంటి విభిన్న డిజైన్లతో వేప చెట్లను కత్తిరించాలని భావిస్తున్నారు అంటూ చాలామంది అంటున్నారు. కాకపోతే ఈ పని చేయడానికి చాలా ఓపిక ఉండాలి, ఎంతో జాగ్రత్తగా కట్ చేయాలి, టైం చాలా కేటాయించాలి. మొత్తానికి ఈ వీడియోనైతే చాలామంది చూసి ఆనందిస్తున్నారు.